735 హైడ్రాలిక్ లేదు. పగిలిపోయింది ర్యామ్ సిలిండర్ పిస్టన్ పగిలిపోయింది. ఓవర్లిఫ్ట్ చేశారు, బాగా ఓవర్లిఫ్ట్ చేసినారు వీళ్ళు. అన్న ఎట్లా పగిలిపోయింది, ఏం చేసినారు మీరు, ఆపరేటింగ్ ఎట్లా చేసినారు దాన్ని? ఓవర్లిఫ్ట్ చేసి ఎత్తినాను. ఏమంటే లోడ్ అంతా ఎత్తేసిన, రివర్స్ పెట్టి ఎనికి ముందుకు కొట్టినప్పుడు దరదరమని సౌండ్ వచ్చింది. ఆ నుంచి మళ్ళీ ట్రాలీ సడన్గా దిగిపోయింది అంతే. మళ్ళీ లిఫ్ట్ ఎత్తడం లేదు, ఏమీ లేదు. అదే ఇంకొకసారి ఇట్లా చేయొద్దండి. ఈ లోయర్ లింక్స్తో మీరు ఎత్తుకోవాల్సిండేది 1000 kgs మాత్రమే, అంటే 1 టన్ను, లేదంటే 1200 kgలు. అంతకుమించి దాంతో ఎత్తొద్దండి, ఎత్తితే పగిలిపోతాయి. ఈ రిలీఫ్ వాల్వ్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవి రిలీఫ్ చేయలేవు. అంతవరకు కెపాసిటీ ఇచ్చిండు కంపెనీ వాడు, ఇంకంతకంటే ఎక్కువ ఓపెన్ కాలేవు ఇవి. ఎప్పుడు అన్నా ఇప్పుడు కొత్త వేస్తాను దీనిలో, కానీ ఇది కంపల్సరీ మార్చాలి, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకని రైట్. ఓకే ఇక్కడ అంటే ఇది కొత్తది, ఇది పాతది, కట్ అయిపోయింది. ఇది కొత్తది. లెవెలు, హైట్ ఇవన్నీ చెక్ చేసుకొని బిగించుకోవాలి. రైట్. ఈ స్టడ్లన్నీ తీసేసి దీనికి వేసుకొనేసి స్టడ్లన్నీ ఫిట్ చేసి దీనికి రిలీఫ్ వాల్వ్లు కానీ 2 రిలీఫ్ వాల్వ్లు మార్చేద్దాం. ఈ స్టడ్లన్నీ దీనికి వేసేసేసి ఫిట్ చేద్దాం. రైట్. ఇవి 2 రిలీఫ్ వాల్వ్లు. ఒకటి వచ్చి ఇది దీనికి వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. రిలీఫ్ వాల్వ్ సిస్టమ్ బ్లాక్ అయితే ఇది రిలీఫ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు దబాయిచ్చి కొట్టినారు దీన్ని, అందుకని ఈ రిలీఫ్ వాల్వ్ ఫెయిల్ అయ్యి కాబట్టి ఇది పగిలిపోయడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఈ రిలీఫ్ వాల్వ్ ఫంక్షన్ కరెక్ట్ ఉందంటే ఆ ఆయిల్ యొక్క ప్రెజర్ని రిలీఫ్ చేస్తాండి ఇది, అందుకని దీనిని కానీ మార్చేస్తున్నాం. ఇది ఓరింగ్, ఈ ఓరింగ్ ఇక్కడ వేసేలా. ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోలేదు. రైట్. ర్యామ్ సిలిండర్ పిస్టను కొత్త దాంట్లోకి ఇది కానీ ఫిట్ చేయాల. తుడుసు రైట్. ఫ్లిప్ చేసుకొని ఇంకెట్టేద్దాం. హైడ్రాలిక్ ర్యామ్ సిలిండర్ పిస్టన్ పగిలిపోయిందని చెప్పినా కదా, అదే బండి ఇది. రైట్. దించేయి రెడ్ లివర్ ఎత్తప్ప. రైట్. ఓకే. ఓకేనా? రెడ్ లివర్ గట్టిగా అర్థం. ఓకేనా?